నన్ను ఎర ఎత్తుకొని పోయావు నాన్న. నేను చూడా పసి బాలుడవురా కొడుకా నీకింత పని చేతనవురా. నేను చూడా పసి బాలుడవురా కొడుకా నీకింత పని చేతనవురా. నేను చూడా పసి బాలుడవురా చారుడులో నావడిదాదా తలపోతే నిన్ను చూస్తే చాలా చిన్న పిల్లవాడవు. నన్ను ఎలా ఎత్తుకొని పోయావు నాయన. తల్లి ఎరుగవు నా నిజ రూపము ఎరుకొండ గెరుగవాడ వేయోడనము ధరకుంగ దచ్చిలంత పురిదైతుల నల్ల మోస ఉచద ధరలో. ఆహా తల్లి, ఈ లంకాపురం రైతులందరినీ మోసపుచ్చి ఇప్పుడే నేను తీసుకొని పోగలను. ఇప్పుడే నా మేలు అంటివా తల్లి, ఇదిగో మెక్కద తెలుసుకుంటివా. ఇప్పుడే నా మేలు అంటివా తల్లి, ఇదిగో మెక్కద తెలుసుకుంటివా. ఇప్పుడే నా మేలు అంటివా
ఇదిగో మెత్తగా తెలుసుకుంటివా ఇప్పుడే నా మేలు గంటివా గొప్పదానవు నాలో భక్తి రీతిగా తీరి గొప్పదానవు నాలో భక్తి రీతిగా తీరి ఉప్పాలు బెడమోను మెప్పుగాను కూడా లేసి పోదునా లంకా నిప్పుడే పాడు లేతున్నా లేసి పోదునా ధనుజా లంకా నిప్పుడే పాడు లేతున్నా లంకా లేసి పోదునా పంకాజాము విరాట సింకారుడను సుమ్మి సింకారుడను సుమ్మి రంకు చేస్తలు కలిగే రంకు మానసురాను తల్లి ఇదిగో మెత్తగా తెలుసుకుంటివా ఇప్పుడే నా మేలు గంటివా రావాణా కుంభా కరుణాదుడా పట్టి రావంతామున మంచి యోధుడా రావాణా కుంభా కరుణాదుడా ఇదిగో మెత్తగా తెలుసుకుంటివా ఇప్పుడే నా మేలు గంటివా శరణం గారము సేట వచ్చదా అగ్ని కురిపించి తాళము వచ్చదా శరణం గారం సేట వచ్చదా అగ్ని కురిపించి తాళము వచ్చదా అగ్ని కురిపించి తాళము వచ్చదా శరణం గారం సేట వచ్చదా సురలెల్లా బరుడా నిర్భరమైన దుడముతో సురలెల్లా బరుడా నిర్భరమైన దుడముతో తెరిపించేదవు తల్లి కరుణా చేసి పంపల చింది రాజుడు ఓ సామాను సాగిసుడు బాసు రాముల మంద వాసుడు చూసి బాసు రాముల మంద వాసుడు చూసి
లంకాపురం రైతులందరినీ వధించి నిన్ను తీసుకొని పోగలను తల్లి. బలి బలి రవి కరా కరా పవన పుత్ర నిన్ను చూడగా నమదికి భయముతోటే ఎంత కని వర్తించుని పట్టు నిన్ను చిన్నవాడవుల కుమారక నన్ను గన తండ్రి నేను చారుకప్పుడు చూడగా నాకు చాలా భయం అవుతున్నది. చారించుము చారించుము. బలి బలిరే శ్రీరామదూత నీవు చాలించు కుమారా. నేను పెద్ద శిరోమాయిని. ఆయన నేను పురుషులను అంటే దారుడు కాదు. ఆయన నీవు భక్తుండవే. నీవు ఇప్పుడే పోయి నా విభుని రామచంద్రుని తోడుకొని రాపము. తల్లి అలాగే పోతాను కానీ చాలా రోజుల నుండి అన్న ఆహారం లేక ఉన్నవాడను తల్లి. ఈ ఘోర సముద్రము ఎలా దాటిపోగలను? నాకు ఒక పండుగ తెలివిస్తే ఈ ఒక్క పండుగ కోసుకొని తిని పోవాడను తల్లి. అమ్మ నాకే కాలవుతున్నది ఉన్నవాడను. ఈ ఘోర సముద్రం ఎలా దాటిపోగలను తల్లి? నాకు ఒక పండుగ తెలివిస్తే నేను తిని రాముల వద్దకు పోవాడను తల్లి. ఏకాదశి శివరాత్రి ఏకామై ఉండాలా
నీవు తినడానికి నా వద్ద ఏమున్నది నాయన? రాత్రి బగలు ఒకే రాత్రిగా ఉన్నది నాయన, నా వద్ద ఏమి లేదు నాయన. ఆహా తల్లి, ఉద్యానవనములో ఉన్నది ఒక ఫలము, ఉద్యానవనములో ఉన్నది ఒక ఫలము, ఆ ఫలము జయావింపవే మాయమ్మ జనని, ఆ ఫలము జయావింపవే మాయమ్మ జనని. తల్లి, ఆ యొక్క ఉద్యానవనంలో ఎన్నో ఫలములు ఉన్నవి కానీ నాకు ఒక్క ఫలముకు తెలివిస్తే అది భుజించి పోవాలని కదా తల్లి. కుమారకాంజనయ్య, కొమ్మ కొమ్మకు వేయి కోటి రాక్షసులు, కోటి రాక్షసులు, సమూర్తి కళ్ళు కొడుకా వంజలి తనయ, కొమ్మకు వేయి కోటి రాక్షసులు, సమూర్తి కళ్ళు కొడుకా వంజలి తనయ. కుమారక అంజనేయ, ఈ యొక్క వీని లంక లోపల ఉన్నది ఏదైనా విష పదార్థములే కానీ నీవు అనుభవించకూడదు నాయన. ఓహో జనని, ఈ నగర ఉన్నాయని విషముట్టి పళ్ళని పలుకుతుంటివా? విషముట్టి పళ్ళకు ముక్కు గుండాకు, విషముట్టి పళ్ళకు ముక్కు గుండాకు, రామామందమే తల్లి మాయమ్మ జనని, రామామందమే తల్లి మాయమ్మ జనని. ఓ తల్లి, ఈ సముద్ర పనులే కానీ ఈ ఉక్కు గుండె కానీ రామనామం సరించుకుంటా గుర్తించితే ఇది అమృతము కాగలదు కదా తల్లి. కుమారక అంజనేయ, ఈ రాక్షసులు వీళ్ళు మాయ రాక్షసులు. అయోధ్య రాములాయత్వాలో దళచూచు, ఫలమూలను కొడుకా వంజలి తనయ, ఫలమూలను కొడుకా వంజలి తనయ. కుమారక అంజనేయ, ఎల్లప్పుడైనా ఆ యొక్క రామనామము స్మరించుకొని నీ ఆకలి తల్లార్చుకోవాలి కానీ ఈ పాపాత్ముని లోపల ఏది ముట్టినా కానీ విష పదార్థములు నీవు అనుభవించము నాయన. ధరణి శ్రీకల్పగురి పురమందు వెలసిన, ధరణి శ్రీకల్పగురి పురమందు వెలసిన, ధరణి శ్రీకల్పగురి పురమందు వెలసిన, పరమాత్ముడు సరించదా మాయమ్మ జనని, పరమాత్ముడు సరించదా మాయమ్మ జనని. ఆహా తల్లి, ఆ శ్రీరామచంద్రుని నామం తలుచుకుంటే భుజించితే అది ఏదైనా అమృతం కాగలదు కదా తల్లి. అమ్మ వినవమ్మ నా మాట ఆలకించు, ఆస్తములు పాదములు వలసి వస్తినమ్మ, అనుభవించక ఏ రీతి అబ్దునికి పోదు నా తల్లి ఎరికడకు పొందుగాను.
తల్లి కుమారక ఆంజనేయ చాలా రోజుల నుండి అన్న ఆహారం లేక ఉన్నవాడను అనుభవించక ఏ రీతి అభ్యుతునికి పోగలను తల్లి. ఒక్క పండుగ సెలవు తల్లి, ఒక్కటే తిని పోసుకొని పోకూడదు. అయ్యో నేనేమి చతురాంజనే అయ్యో నేనేమి చతురాంజనేయ కావలు నలు రక్షాస కందులల్లా పోగ పోంగ నీవు యావక ఫలమును తెలవి తోడుతా తెచ్చుకొనుము అంజనేయ రామచంద్ర మహారాజు కుమారక అంజనేయ నీవు ఈ యొక్క సముద్రమును దాటిన తర్వాత దళితుల కంటపడకుండా ఒక ఫలమును తెచ్చుకొని నీ కడుపును చల్లార్పుకొను నాయన. ఈ రాక్షసులు మాయ రాక్షసులు పచ్చి రక్తమును గడగడ మింగేవాడు, అదేం జాగ్రత్తతోనే నాయన. నేను ఇప్పుడు కదా వృత్తాంతుడనైతే మా తల్లి చేత సెలవు కొన్నాను. ఇప్పుడే లంక దొక్కువాడు, ఇప్పుడే మనమంతా ఇతను యాజ్ఞాయుల జాతయునే, ఇతను యాజ్ఞాయుల జాతయునే. పండిన పండ్లు పాడనరించితే, పండిన పండ్లను పాడనరించితే, పూల మొక్కలను పాల రాసితే, పూల మొక్కలను పాల రాసితే, పూల మొక్కలను పాల రాసితే, మన పాలకులే మస్తున్నారు, వాళ్ళ వారిని దుంచగా, వాళ్ళ వారిని దుంచగా, నేలకు దుగని గిరి కొండలు, నేలకు దుగని గిరి కొండలు, నేలకు దుగని గిరి కొండలు, భయము సగందరు పారిపోయినే. రామచంద్ర, ఈ వనమంతా విరిచి కుప్పబెట్టాను, ఇంకా ఎవరు అసలు చూసేదాను కాక. కేశవులు గారు ఈ యొక్క
దుంపుతా ఊపిట్టు దుంపుతా ఏమైనా రాక్షసులారా మన మనుషులకు కోపి చేసి ఉన్నది అటులైనా నా చిన్న కుమారుడైన అక్షయ రాజేంద్రుడు రావించుడి కుడికుండే లేదు బర్రె ఉంటారుగా కుడికుండే పని ఇంకో ఓడాలి వాళ్ళకి వచ్చింది లేదు లేదు ఏం లేదు దాంట్లో వరే రాక్ష అటులైన నా చిన్న కుమారుడైన అక్షయ రాజేంద్రుడు రావించుడి ట్రైన్ రమ్మడవా అవును హలో రావణమ్మ చిన్న కుమారుడు అక్షయ రాజేంద్రుడు స్టేజ్ పైకి రావాలని కోరుతున్నాము
మెదులుతలేదు ఏమనుకుంటుంది? ఏం లేదు మీ నాయనగారు రమ్మని నాకు నోరిండు. మరి పోవాలి పోవాలి ఇప్పుడు చెందిన ఉన్నదిగా పనులు పెద్ద పెద్ద పనులు అక్కడ భయపడగా 2 నిమిషాలు పోయేయాలి. పడిపోయినా తిండిపోతే తినగా వెక్కిపోతాను. నాయనగారు మీకు ఇదే వందనములు. అక్షయ రాజేంద్ర చల్లగా వర్ధిల్లుము. నన్ను పిలిచిన కారణం నేను తెలుపు. అక్షయ ఎక్కడితో కోతి వచ్చి మన లంకలో చొచ్చి మన వనమంతా పాడు చేసిద్దట. నీవు తక్షణమే పోయి ఆ కోతిని చంపినము నాయన. సరే తండ్రి నీ ఆజ్ఞ చేత నేను పోయి వస్తాను. కుమార అక్షయ నీకు విజయం మోసం కాక. కోతిని ఇప్పుడు బట్టి తెచ్చదా నువ్వు అట్టాన్న వాళ్ళ కోతిని ఇప్పుడు పట్టేస్తారన్న వాళ్ళు చేసి ఆ శబ్దాలు నేనేది కాస్త కోతిని తెచ్చుకొని చూస్తే చిన్నవాడు కానీ ఈ రక్కు చేతలు బాగా చేస్తున్నావు కదా నువ్వు వనం వచ్చి ఉద్యానం అంతా పరిస్థితి కదా రాక్షసులు వచ్చినావు కదా
మన మనసుతానికి రావణపుత్రుడైన అక్షయుడు వచ్చిండ నేను ఎరుగుము నీలాంటి అక్షయులు లక్షల మంది వచ్చిన ఈ వానరేంద్రుని వాళ్ళకు సరిగారు వెళ్ళిపోము. చిన్నవాడము నిన్ను చంప నిన్ను సన్నవాడు చాలా అందంగా ఉన్నావు. నిన్ను వధించితే నీ కన్నా తల్లిదండ్రులు గుర్తించుడు పొమ్ము. మరి సంగరమును సవరంగ చేసి
ఇక్కడికి కానబోడానికి వచ్చినవా? ఒరే అక్షయ, నేనే బలపడేనని ముడుస్తున్నావు కానీ నిన్ను ఇప్పుడే వర్ణించుకుని పోవాడను. పల్లెతుండవని పలికిన మరి తిల్లు వాడను పల్లెతుండవని పలికిన మరి తిల్లు పల్లెతుండవని పలికిన మరి తిల్లు వాడను పల్లెతుండవని పలికిన మరి తిల్లు నేనే బలపడేనని ముడుస్తున్నావు కానీ ఇప్పుడే నా వారం సే నిన్ను మురిపెట్టి చంపవాడు. ప్రయత్నం లేదు, రమ్ము ఉద్యమం రవాయి నందన పోరు జరుపు విందునా ఇప్పుడే నిన్ను నేరమనక శ్రీనివాసరాను వెళ్ళిపోము.